క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుడు చేయమన్న పని చేయటం మానేసి మనకు నచ్చిన మార్గంలో మనం తిరగడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు చేయమన్న పని చేయటం మానేసి మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ పోతున్నాం. రెండు విషయాలు చేయాలి సంఘం. ఒకటి, యు హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం విత్ పీపుల్. నీవు మొదటగా నీ వ్యక్తిగతంగా నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ మిత్రులతో నీ సమయాన్ని గడపాలా. క్రీస్తు వారి సువార్తను ప్రకటించాలా. క్రీస్తు రక్షణ ప్రణాళికను వారికి తెలియపరచాలా. ఏమో అనేక ఆత్మలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయేమో. నీ బంధువుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు నీ బంధువులు నీకు ఎందుకు పెట్టాడో తెలుసా? అన్యులైన బంధువులు నీకు బంధువులు ఎందుకు చేశాడో తెలుసా? అన్యులైన వారిని నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నాడో తెలుసా? దేవుడు ఎక్కడి మాట అయినా ఎప్పుడైనా క్రీస్తు గురించినటువంటి మాట నువ్వు చెబుతావేమో అని ప్రభువు చూస్తున్నాడే కానీ నీవు ఒక్క మాట కూడా క్రీస్తుని గురించి నీ స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ బిడ్డలకు కానీ చెప్పలేకపోతున్నావు. సువార్త ప్రకటించడం అనేటువంటిది సేవకుని బాధ్యత కాదండి. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ చర్చిలో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత సువార్త ప్రకటించడం. పాస్టర్ గారు లాగా సంఘాలు కట్టాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు బిల్డ్ ద చర్చెస్. లేకపోతే నాకులకు మైక్ పట్టుకుని వాక్యం చెప్పాల్సిన అవసరం లేదా? లేకపోతే ఎల్లి వీధులు నిలబడి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదా? నీకు తెలిసిన వారు, నీకు నలిచిన వారు, నీకు బంధువులైన వారు, నీ స్నేహితులైన వారు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడేటువంటి మాటలలో క్రీస్తును గురించినటువంటి మహిమ, క్రీస్తు మహిమను గురించినటువంటి మాటలు, క్రీస్తు వారి శక్తిని గురించినటువంటి మాటలు, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక వారికి నువ్వు చెప్పగలిగితే చాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల గారి గ్రంథంలో సంఘం వారు సువార్తను ఎలా ప్రకటించారో చెప్తాను చూడండి. అపోస్తలుల గారి గ్రంథంలో సంఘం సువార్తను ఎలా ప్రకటించిందో చెప్తాను. అపోస్తలుల గారి గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. 11:20. కుప్రీయులు కొందరు, కొరేనీయులు కొందరు వారిలో ఉన్నారు. వీరు అంతియోకయుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించారు. ఎలా ప్రకటించారు? వాళ్ళు చెప్పట్లేదు. ఎలా ప్రకటించారండి? మైకెలెట్టుకున్నా, సభలు పెట్టారా, పత్రికలు పెట్టారా? ఏం చేశారు? దే ఆర్ స్పీకింగ్, దే టాకింగ్. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కనబడే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతూ వారి మాటలలో ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసి చేయాల్సినటువంటి పని ఇది. ఒక విశ్వాసిగా నేను ఉన్నాను, మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నా అంటే కుదరదు. దేవుడు ప్రతి విశ్వాసం మీద పెట్టినటువంటి భారం ఏంటంటే తప్పనిసరిగా నువ్వు ఒక ఆత్మనైన క్రీస్తు కొరకు, ఐ మీన్ హల్లెలూయా, కొన్ని వందల ఆత్మలైనా నువ్వు రక్షించగలగాలి. దేవునికి స్తోత్రం. నీ బంధువులందరూ నీ ఒక్క వాక్యాన్ని విని, నీ మాటను విని, నీ ప్రవర్తన చూసి దేవునిలోనికి రాగలగాల. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికా దేశానికి క్రైస్తవ్యం వెళ్ళకమునిపే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. బ్రిటన్ దేశానికి క్రైస్తవ్యం వెళ్ళకమునిపే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. స్వీడన్కి క్రైస్తవ్యం వెళ్ళకమునిపే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. ఇప్పుడు క్రైస్తవ దేశాలు అనుకుంటున్నటువంటి ఏ దేశానికి వెళ్ళినప్పుడు భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. భారతదేశానికి క్రైస్తవ్యం తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదండి. భారతదేశానికి క్రైస్తవ్యాన్ని అంటించింది బ్రిటిష్ వాళ్ళు కాదండి. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని భారతదేశాన్ని తీసుకురాలేదు. బ్రిటిష్ వాళ్ళు రాక మునిపి 2000 సంవత్సరాలకు పూర్వమే
యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించి పునరుద్ధారణ తిరిగి లేచి ఆయన ఆరోహణుడైన తరువాత ఆయన శిష్యులలో ఒకడైనటువంటి తోమ, యేసు వెంట నడిచినటువంటి తోమ భారతదేశానికి వచ్చి క్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా! ఎంత భాగ్యం అండి మన భారతదేశాన్ని. యేసుతో నడిచినటువంటి, యేసు వారి పాదాల వెంట నడిచినటువంటి, యేసు వారి అడుగులేసినటువంటి తోమ మన దేశంలో నడిచాడు. హల్లెలూయా! ఆయన నడిచినటువంటి పాదాలు ఉన్నాయి కానీ ఆయన వెంట నడిచినటువంటి పాదాలే భారతదేశంలో లేకుండా పోయాయి. ఆయన నడిచిన ముద్రలు ఉన్నాయే తప్ప ఆయన అడుగుజాడలో నడిచేటువంటి సంఘము లేకపోవడమే భారతదేశానికి వచ్చినటువంటి పెద్ద ముప్పు. క్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టడానికైనా తోమ ఇష్టపడ్డాడు కానీ క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి సంఘము మాత్రము క్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడలేదు. క్రీస్తు సువార్త ప్రకటించడానికి ఇష్టపడలేదు. సువార్తను ప్రకటించే విధానములు సంఘము దిగజారిపోయింది కనుక, సువార్తను ప్రకటించే విధానములు సంఘము నిద్రపోతుంది కనుక భారతదేశం ఇంకా క్రైస్తవ్యము భారతదేశంలో ఇంకెంత ఉందండి? 5% మాత్రమే. మొన్నటి వరకు 2%, ఇప్పుడే 5 అయింది. 100కి 5 ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశాన్ని సువార్త వస్తే భారతదేశం ఈ పాటకి ఏమైపోవాలి? క్రైస్తవ దేశంగా మార్చిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మనం బాధపడాల్సింది ఏం లేదులేండి. భారతదేశం హిందూ దేశము కాదు, క్రైస్తవ దేశము కాదు. ఇది సెక్యులర్ కంట్రీ. అంటే ఈ దేశానికి ఏ మతమో లేదు ప్రస్తుతానికి. ఇట్స్ ఎ సెక్యులర్ కంట్రీ. భారతదేశానికి దాన్ని ఏమంటారు? అధికార మతం ఏది లేదో. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన విధానాన్ని బట్టి భారతదేశానికి ఏ మతమో, భారతదేశంలో అధికార మతం ఏది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుతానికి భారతదేశం న్యూట్రల్గా ఉంది. రాబోతున్న దేశాల్లో త్వరితగతిలో భారతదేశము క్రైస్తవ దేశంగా మారిపోవునుగాక. హల్లెలూయా. భారతదేశంలో దేవుని యొక్క సంఘపు పునాదులు బలపరచబడునుగాక. సంఘపు సరిహద్దులు విశాలపరచబడునుగాక. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక యోధుడు వలె, ఒక్కొక్క తమ వలె అనేక మందికి సువార్త ప్రకటించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశంలో క్రైస్తవం ఎందుకు విస్తరించడం లేదయ్యా అంటే భారతదేశంలో యోనా లాంటి సంఘం ఉంది కనుక, భారతదేశంలో యోనాలాగా నిద్రపోతూ సంఘం ఉంది కనుక భారతదేశంలో సంఘాలు విస్తరింపబడటం లేదు. ఉన్న సంఘాలే బలపడటం లేదు. కారణం ఏంటంటే నిద్రపోతూ సంఘాలు. ఏం సంఘాలు ఇవి? నిద్రపోతూ సంఘాలు. ఏం నిద్రపోతున్నాయి? పక్కోడు నాశనం అయిపోతున్నా కానీ పట్టించుకోవట్లేదు. నిద్రపోవటం అంటే ఏంటో చెప్తాను చూడండి. ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి అంటది, అయ్యా నాన్నగారు నిద్రపోతున్నారు. ఆయన తెలుగులోకి రాగానే మీరు ఫోన్ చేశారని చెప్తాను. ఎక్కడికి వచ్చాకట? ఎందులోకి వచ్చాక? తెలుగులోకి వచ్చాక. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తెలుగు లేకుండా తిరుగుతున్నాడనా? కాదు కదా, నిద్రపోతున్నాడు. నిద్రపోయేవాడికి ఏమి లేదు? జ్ఞానం లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. నిద్రపోతున్న సంఘానికి కూడా తెలివి లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, ఆలోచన లేదు. ప్రక్కవాడు నశించిపోతున్నాడన్న బాధ లేదు. ప్రక్కవాడు నాశనమైపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడన్న బాధ లేదు. ఈరోజు క్రైస్తవ సంఘమా, సమాజమా, దేవుని యొక్క వాక్యాన్ని వాడు చెప్తూ ఉన్నాను. దేవుడు నీకొక్కడికే దేవుడు కాదు, ఒక జాతికి చెందినటువంటి వాడు కాదు, ఒక కులానికి చెందినటువంటి వాడు కాదు. ఆయన సమస్తమైన మానవాళ్ళందరికీ చెందినవాడు. సమస్తమైన మానవాళ్ళందరికీ సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత రక్షింపబడిన ప్రతి విశ్వాసి మీద ఉంది. నమ్ముతున్న వారి దగ్గరికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలనాడు యెరూషలేము సంఘం వారు విస్తరింపబడ్డానికి కారణము వారు ప్రతి వీధిలోను, ప్రతి గ్రామంలోను, ప్రతి పట్టణంలోను, వారు వెళ్ళిన ప్రతి చోట వారు మాట్లాడుతూ దేవుని గురించినటువంటి సువార్త చెప్పేవారు. హల్లెలూయా. నువ్వు మాట్లాడినటువంటి మాటల్లో ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే క్రీస్తును గురించినటువంటి మాట వచ్చిందా? ప్రభువును గురించినటువంటి మాట వచ్చిందా? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యముల గురించినటువంటి మాట వచ్చిందా?
మానవులుగా మనం ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారితో ఎందుకు మాట్లాడడానికి వెళ్ళామో, ఏ విషయాన్ని మాట్లాడడానికి వెళ్ళామో అది డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళతో మాట్లాడుతూ మనకి ఎక్కడికి కావాలో అక్కడ లాక్కొస్తాం వాళ్ళని. అమ్మాయి నేను పంచదారకు వచ్చాను, అరకేసి పంచదార అంటావా, వదిలే బాగున్నావా, టీ ఎట్టుకున్నావా, పెట్టేసుకున్నాను, మీరు ఎట్టేసి తాగలేదా అంటే నేను తాగలేదమ్మా, ఎందుకు తాగలేదంటే పంచదార అయిపోద్ది, అందుకే వచ్చానేమో ఒక గప్పుడు పంచదార, నువ్వు డైరెక్ట్గా అడిగావో పంచదార. ఏ విషయం కూడా అట్లా అడగం. అప్పటికి వెళ్తే ఏమన్నా అప్పటికి వచ్చాను 10,000 ఇవ్వండి అంటాను, ఏమంటావు వెళ్ళి నా సోది మాట్లాడతాం. నువ్వు బాగున్నావా, మీ అమ్మగారు బాగున్నారా, మీ నాన్నగారు బాగున్నారా, మీ చెల్లి బాగుందా, మీ అక్క బాగుందా, ఎప్పుడు లేని బాంధవ్యాలన్నప్పుడు గుర్తొచ్చి పోలోమని మాట్లాడి ఎప్పుడు అలాగ తిప్పి ఎక్కడ తీసుకొస్తామంటే డబ్బుల దగ్గర విషయాన్ని తీసుకొస్తాం. డబ్బుల దగ్గర తీసుకొచ్చిన తర్వాత అయ్యో మర్చిపోయినమ్మా ఎందుకు వచ్చానో, ఏమో 10,000 ఉంటాయి అమ్మ ఇచ్చేతాను. నువ్వు ఏదైతే మాట్లాడడానికి వెళ్ళావో ఆ మాట దగ్గరికి వాళ్ళు రప్పించడానికి వాళ్ళకి ఎన్నో సముద్రాలు తిప్పి, దేశాలు తిప్పి నువ్వు మాట్లాడాలనుకున్నటువంటి మాట దగ్గరికి తీసుకొచ్చి నువ్వు మాట్లాడి నీ విషయాన్ని సంపూర్ణం చేసుకుని వస్తావే. నీవు దేవుని గురించి మాట్లాడడానికి ఎందుకు ఆ తెలివితేటలు ఉపయోగించడం లేదో, ఎందుకు క్రీస్తుని గురించిన మాట చెప్పడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించడం లేదో, ఎందుకు అలాంటి తెలివిని ఉపయోగించి ఒక ఆత్మలను రక్షించడానికి నువ్వు ఇష్టపడడం లేదో. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నన్ను ఖచ్చితంగా ఆయన ధవళ సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు, నీ ఇంట్లో నీ తండ్రి రక్షించబడలేదో దానికి లెక్క చెప్పు అంటాడు. నేను కార్చిన రక్తము, నేను చిందించిన రక్తము నీ కొరకు కాతే కదా, నేను సమస్తమైన మానవాళి కొరకు చిందించాను కదా, అందులో మీ తండ్రి కూడా ఉన్నాడు. నీ తండ్రిని నువ్వెందుకు రక్షించలేకపోయావు, తండ్రికి సువార్తను ఎందుకు ప్రకటించలేకపోయావు, నీ తల్లికి ఎందుకు సువార్త ప్రకటించలేకపోయావు, నీ భర్తకు నువ్వెందుకు సువార్త ప్రకటించలేకపోయావు, నీ భార్యను ఎందుకు రక్షించబడలేకపోయావు, నీ బిడ్డలు ఎందుకు రక్షించుకోలేకపోయావు అని దేవుడు ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తాను? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన వ్యక్తిగతంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరము మన సమయాన్ని గద్దించి, మన సమయాన్ని ఉపయోగించి, మన మాటను ఉపయోగించి, మన జ్ఞానాన్ని ఉపయోగించి, మన తెలివిని ఉపయోగించి ఖచ్చితంగా సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడు నశించిపోతున్న వారందరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడండి. నశించిపోతున్న ప్రతి వ్యక్తి పట్ల దేవుడు భారం కలిగి ఉన్నాడండి. అంతటా అందరూ రక్షింపబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడండి. అశూరీయుల పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు యోనాను తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినట్టు నిన్ను కూడా దేవుడు అన్యుల మధ్యలో పెట్టాడు. నిన్ను నశించిపోతున్న ప్రజల పట్ల పెట్టాడు దేవుడు. నిన్ను నీ చుట్టూ నశించిపోతున్న వారిని పెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీవు వారికి రక్షణ సువార్తను ప్రకటిస్తావేమో అని. కానీ నువ్వు యోనాలాగా ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. నీ ప్రక్కన ఉన్నవాడు నాశనమైపోతున్నాడు, నీ ప్రక్కన ఉన్నవాడు నరకానికి పోతున్నాడు అన్నటువంటి జ్ఞానము, ఇచ్చితమైన జ్ఞానం లేకుండా నశించిపోతున్నాం. తెలివి లేకుండా జీవిస్తూ ఉన్నాం. క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతున్న వాడిని, సంఘానికి రాని వాడిని, ప్రార్థన మానేసిన వాడిని ఒక్కసారైనా వెళ్ళి వాడిని గద్దించి బుద్ధి చెప్పి వాడిని ప్రార్థన కూడా నడిపించలేకపోతున్నావు. నీవేమనుకుంటున్నావంటే నేను తెలివైన దాన్ని అనుకుంటున్నావు, కానీ నీకు అర్థం కావట్లేదు. నువ్వు నిద్రపోతున్నావు. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. ఓయి నిద్రపోతా లేగా, నువ్వు నిద్ర మేలుకునేటువంటి సమయము వచ్చింది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసి తప్పనిసరిగా చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే వ్యక్తిగతంగా తప్పనిసరిగా తన సమయాన్ని సువార్త కొరకు వెచ్చించాలి. ఎలా సువార్త ప్రకటించాలి? మాట్లాడుతూ. నీ మాటల్లో వారికి క్రైస్తవ్యం కనబడాలి, నీ మాటల్లో క్రీస్తు వారి గొప్పతనం కనబడాలి, నీ మాటల్లో క్రీస్తు వారి ఔన్నత్యం కనబడాలి, నీ మాటల్లో క్రీస్తు వారి యొక్క ప్రేమ కనబడాలి, నీ మాటల్లో క్రీస్తు వారి యొక్క అద్భుతమైన శక్తి కనబడాలా. దేవుడు చేసిన మేలులు ఎవరైనా కన్నీటితో ఉన్నప్పుడు, ఎప్పుడైనా నీవు కన్నీటిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలాగ ఆదరించాడో అటువంటి వారికి అలాంటి ఆదరణ మాటలు గుర్తు చేసుకుని చెప్పాలా. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, పడిపోయి ఉన్నప్పుడు, నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా స్వస్థపరిచాడో గుర్తు చేసుకుని దేవునికి అటువంటి నీ సహోదరునికి అటువంటి మాటలు తెలియపరచాల. లేకపోతే ఎవరైనా క్యాన్సర్తోనో, ఎయిడ్స్తోనో, లేదా ఇంకో రోగంతోనో ఎవరైనా బలహీనుడిగా ఉంటే నీ సంఘంలోనో, నీ తోటి వారితోనో, నీ ఇంట్లో వారితోనో, నీ చుట్టుపక్కల ఉన్న వారితోనో దేవుడు ఎలాగూ బాగు చేశాడో ఏం చేయాలి?
చెప్పాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకంలో అనేక మంది నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నీ బంధువులు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. అశూరీయులైన నినివే పట్టణస్థులు యోనా కొరకు ఎదురు చూస్తున్నట్టుగా యోనా వస్తాడేమో మారు వరుస పొందామని చూస్తున్నాడు అనుకుంటా నేను. ఎవరైనా వస్తాడేమో చెప్పువాడని చూస్తున్నారేమో. యోనా వెళ్ళమంటే యోనా వెళ్ళడం మానేసి నిద్రపోతున్నాడు. నీ తండ్రికి సువార్త ప్రకటించడానికి నువ్వు నిద్రపోతున్నావేమో, నీ భర్తకు సువార్త ప్రకటించడానికి నువ్వు నిద్రపోతున్నావేమో. ఓ ఈ నిద్రపోత లేచి తెలుగులోనికి రా. ఒకటి, ప్రతి విశ్వాసి తప్పనిసరిగా తన సమయాన్ని సువార్త కొరకు వెచ్చించాలి, సువార్త ప్రకటించాలి. ప్రతి విశ్వాసి తన శక్తి కొలది రక్షణ సువార్తను అనేక మందికి తెలియపరచాలి. నువ్వు కూర్చున్నటువంటి నీ చుట్టూ నీ ఆత్మీయ బిడ్డలు కూర్చోవాలి. హల్లెలూయా. నేను కూర్చున్న చోట నా పిల్లలు, నేను రక్షించినటువంటి బిడ్డలు, నేను రక్షణలో నడిపించినటువంటి బిడ్డలు, నేను రక్షణలో నడిపించినటువంటి ఆత్మీయ బిడ్డలు నాతో పాటు మందిరంలో కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆనందం అంటది. ఒక్క ఆత్మ రక్షించబడితేనంటండి, ఒక్క ఆత్మ రక్షించబడితేనంటండి పరలోకములు దేవదూతలు గొప్ప పండగ చేసుకుంటారట. దేవునికి స్తోత్రం. ఎందుకని పండగ? ఎందుకని పండగ? ఒక ఆత్మ నరకములో నుండి తప్పించబడింది. హల్లెలూయా. ఎక్కడి నుంచి? నరకంలో నుంచి. నువ్వు తప్పించేది వాళ్ళని ఒక గోదావరిలో నుంచో, ఒక సముద్రంలో నుంచో, ఒక బాధలో నుంచో కాదు. నువ్వు వారిని తప్పించేది ఎక్కడి నుంచి? నిత్య నరకం. అది ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండేది కాదు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండేది కాదు. అది నిత్యము మండుతూ ఉండేది, నిత్యము మండుతూ ఉండేది, నిత్యము మండుతూ ఉండేది. అందులో పడిన వాడు బయటకు వచ్చే అవకాశమే లేదు. అలాంటి నరకములో పడిపోయేటువంటి ఆత్మను నువ్వు అగ్నిలో నుండి లాగినట్లుగా లాగుతున్నావు. హల్లెలూయా. అలాంటి నరకంలోకి వెళ్ళిపోతున్నాడు మీ ఇంట్లో వాళ్ళందరూ, అలాంటి నరకంలోకి వెళ్ళిపోతున్నారు నీ బంధువులు, మిత్రులందరూ. వారందరిని రక్షించవలసిన భారము, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నీదే. రెండవది, మొదటిది సమయాన్ని వెచ్చించాలి. రెండవది, యోనా చేయాల్సినటువంటి రెండో పని ఏంటో తెలుసా? యోనా ధనాన్ని వెచ్చించాలి. ఏం చేయాలి? ధనాన్ని వెచ్చించాలి. దేనికోసం? నినెవె వెళ్ళి సువార్తను ప్రకటించడానికి, నినెవె వెళ్ళడానికి ధనాన్ని వెచ్చించాలి. 250 మైళ్ళు దూరం వెళ్ళడానికి తక్కువ టికెట్ అవుద్దా? 2400 మైళ్ళు వెళ్ళడానికి తక్కువ టికెట్ అవుద్దా? 240 మైళ్ళే. కానీ మనోడు తర్షీష్ ఎందుకు వెళ్తారో తెలుసా? వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. వాళ్ళ చుట్టాలు ఉన్నారు అక్కడ. జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరపు ధన నిధిలో సంఘము సువార్త ప్రకటించడానికి అవసరమైన ధనము దేవుని మందిరంలోనికి రావాలా. సువార్త ప్రకటించడానికి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. సంఘ పరిచర్యకు దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలకి తగ్గట్టు నువ్వు ధనాన్ని దేవుని మందిరానికి ఏం చేయాలి? పట్టుకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలామంది ఏమంటున్నారంటే, దశంభాగం ఇమ్మని దేవుడు చెప్పాడా అంటున్నారు. ఎన్నాళ్ళు చాలామంది ఏమన్నవారంటే, దశంభాగం ఏమైనా కొత్తమైన మందరంలో ఉందా? కొత్త మందలో యేసుబాబు చెప్పాడా? యేసుబాబు మొత్తం మార్చేసాడు, దశంభాగాలు ఏమీ లేవు అంటున్నారు. ఒకవేళ యేసుప్రభు దశంభాగాలు ఇమ్మన్నాడు చెప్తే ఇస్తావా నువ్వు? అంటే ఏమైనా ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు చెప్తున్నాను. చూడండి ఒకసారి మార్కు సువార్త. యేసుప్రభు డబ్బులు ఇమ్మన్నాడు లేదు చూడండి మందిరానికి. మార్కు సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. నీ దేహమును యాజకునికి కనబరుచుకుని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను, ఆమేన్, హల్లెలూయా. ఎలాగట? మోషే నియమించిన కానుకలను సమర్పించాలి. రైట్. అంటే మోషే ఏ విధమైనటువంటి కానుకలు అయితే మందిరంలో సమర్పించమన్నాడో అవన్నిటిని దేవుడు ఏం చేశాడు? కొనసాగించారు యేసుప్రభువు వారు. అవన్నీ నువ్వు చేయాలి జాగ్రత్తగా. ఆ మాటలా మనం చెప్పగలమంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఆయన ధర్మశాస్త్రం అంతటిని మార్చేశాడు. ఆయన 6వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అంతటిని మార్చేశాడు. ధర్మశాస్త్రంలో పంటికి పన్ను, కంటికి కన్ను అన్నాడు. నేను అలాగ చెప్పట్లేదు, నిన్ను కుడి చేప మీద కొట్టేవాడికి ఎడమ చేప చూపించమన్నాడు. అంటే 6వ అధ్యాయంలో ఇంచుమించు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నిటికీ దేవుడు నూతన నిబంధనను చెప్పాడు.
అన్నిటినీ మార్చినటువంటి దేవుడు కానుకల విషయంలోకి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే మోషే నియమించిన కానుకలే ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దశభాగం గురించి చూద్దాం. దశభాగం గురించి లేదు కదా. 23వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టరు. దేవునికి స్తోత్రం. ఎలాగట వీళ్ళు అంటున్నారు, దేవుడు దశభాగం ఏం లేదు, కనికరాన్ని ప్రేమను న్యాయాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించమన్నాడు తప్ప అవన్నీ చెప్పలేదు అంటాడు. కానీ కింద ఇంకో మాట అంటాడు చూడండి, వాటిని మానక. వేటిని మానక? అది ఏది మానకూడదు? దశభాగం మానక ఇవి కూడా చేయాలి. ఏంటి? నువ్వు దశభాగం ఇచ్చి న్యాయంగా లేకపోతే అనవసరం, నువ్వు దశభాగం ఇచ్చి న్యాయంగా నీతిగా లేకపోతే అనవసరం, నువ్వు దశభాగం ఇచ్చి కనికరాన్ని చూపించకపోతే అనవసరం, దశభాగం ఇచ్చి విశ్వాసం లేకపోతే అనవసరం. నువ్వు దశభాగాలు ఇవ్వాలి. ప్రేమ, కనికరము, ప్రేమ, నిజాయితీ వీటన్నిటినీ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ ధనముతో దేవుని పరిచర్యను చేయవలసిన వాడవై ఉన్నావు. ఆ యొక్క ధనాన్ని ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరపు ధన నిధిలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఆలోచన చేయదు. అక్కడికి వచ్చినటువంటి ధనము దేవుని పరిచర్య కొరకు ఉపయోగించబడాలి. హల్లెలూయా. నీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేడు భారతదేశంలో క్రైస్తవ సమాజం విస్తరింపబడడానికి 70% మంది 70% రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? భారతదేశంలో సంఘం ఇవ్వట్లేదండి, విదేశీయులు ఇస్తున్నారు. భారతదేశంలో ఉన్న సంఘము గాక కుప్పిళ్ళు విప్పి దేవుడు వారికి ఇమ్మన్న దశమ భాగాలు, దేవుడి వారికి ఇమ్మన్నటువంటి కృతజ్ఞతార్పణలు, దేవుడి వారికి ఇమ్మన్నటువంటి ప్రథమ ఫలాలు సమస్తమును కూడా గుప్పెళ్ళు విప్పి గానుగులు అట్టుకొచ్చి దేవుని మందిరంలో పెడితే భారతదేశం నుండి కొన్ని వేల కోట్లాది రూపాయలు అనేక ఇతర దేశాలకి పంపించడానికి అవకాశం కలుగుద్ది. హల్లెలూయా. భారతదేశం అనేక దేశాలు సువార్త ప్రకటించడానికి శక్తివంతమవుతుంది. కానీ మన భారతదేశంలో సువార్త ప్రకటించుకోవడానికి, భారతదేశంలో సేవకులు పోషింపబడడానికి, భారతదేశంలో పరిచర్య చేసే సంఘాలే దీవించబడడానికి భారతదేశంలో వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? అందరూ దేవుడి దగ్గర నుంచి ఏ వస్తుందని కోరుకునే వాళ్ళు తప్ప దేవునికి ఏమిద్దామని కోరుకునే వాళ్ళు. దేవా నువ్వు నాకేమిస్తావో పట్టుకొచ్చి ఇచ్చాయి, నేనేమి ఇవ్వాలో తర్వాత చూస్తాను. ఒకటే చూస్తాం. ఇంకా మరి ఎంతమంది ఇస్తున్నాము దేవునికి ఇవ్వాల్సింది? ఎందుకు ఇవ్వలేకపోతున్నామో తెలుసా? ఎందుకు మన యొక్క ధనాన్ని దేవునికి ఇమ్మన్నది ఇవ్వలేకపోతున్నామో తెలుసా? మనము యోనావళి నిద్రపోతున్నాం మనం. అయ్యో దేవుని పని జరగాలి కదా, దేవుని కార్యం జరగాలి కదా, దేవుని పని జరగాలంటే ధనం అవసరం కదా, దేవుడు ఇమ్మన్న సొమ్మును దేవుని సన్నిధికి పట్టుకెళ్ళిద్దాం అనేటువంటి తెలివి అనేక ఆత్మలు రక్షించిపోతున్నారు, అనేక ఆత్మలు నశించిపోతున్నారు. వారందరికీ రక్షణ సువార్త ప్రకటించు సేవకులు అవసరం. అలాంటి సేవకులు పంపించడానికి ధనం అవసరం. ఆ ధనం కావాలంటే మా సంఘంలో ధనం అవసరం అని చెప్పి ధనాన్ని సమకూర్చి మందిరంలో అప్పగించగలిగినటువంటి సంఘము లేదు. ఈ తెలివి, ఈ జ్ఞానము, ఈ బుద్ధి లేదు. కానీ ఈరోజు అనేక సంఘాల్లో సువార్త గురించినటువంటి పరిచర్య గురించినటువంటి సువార్త ప్రకటన గురించినటువంటి అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేదు. కానీ వీళ్ళ భారం అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? వచ్చిన సొమ్మంతా పాస్ట్గా తినేతాడేమన్న భారమే తప్ప నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రయత్నం చేసే వాళ్ళు ఒక్కలు లేకుండా పోయారు. అందుకని అంటాను, భారతదేశంలో సంఘం ఏం చేస్తుంది? యోనాలాగా నిద్రపోతుంది. ఈ నిద్రపోయే సంఘము మేలుకుంటేనే కానీ భారతదేశము క్రీస్తు కొరకు సంపాదించలేం. ఈ నిద్రపోతున్న సంఘము మేలుకుంటేనే కానీ భారతదేశంలో నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడలేరా? ఇప్పటికైనా రోషం కలిగి లేచి నిలబడి, జ్ఞానం కలిగి ఒక్కొక్కరు కొంతమంది ఆత్మలను మీతో పాటు మందిరానికి తీసుకురాగలిగినటువంటి బాధ్యతలోనికి రాగలగాల. ఆమేన్, హల్లెలూయా.
సువార్త ప్రకటించడానికి నాకులాగా మైకులు పట్టుకోగలదండి. నో నీడ్ టు హ్యావ్ ఎ మైక్స్, నో నీడ్ టు ప్రింట్ ద ప్యాంప్లెట్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే నువ్వు ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. నీ మాట, నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట సువార్తతో నిండిన మాట అయితే, సువార్తను గురించినటువంటి మాట అయితే, వాక్యముతో నిండినటువంటి మాట అయితే తప్పనిసరిగా ఖచ్చితంగా విత్తబడిన మాట పని చేయకుండా వెనక్కి రాదు. ఈరోజు నీవు నిద్రపోతున్నటువంటి సంఘంలో ఉన్నావేమో, నిద్రపోతుల్లాగా ఉన్నామేమో, ఇంకా పడుకుని తెలివిలోకి రాకుండా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుండా మనం ఉన్నామేమో. ఇప్పటికైనా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి దేవుని పిలుపుకు లోబడి, దేవుని పిలుపు నుండి దూరం అవ్వక పిలుపుకు లోబడి నశించిపోతున్న ఆత్మలు రక్షిద్దాం. అనేక మందిని మనతో పాటు మన ప్రక్కన మన ఆత్మీయ బిడ్డలను కూర్చోబెట్టుకున్నటువంటి స్థితిలోనికి మనం వద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, మన భర్త, మన భార్య, మన బిడ్డలు రక్షిద్దాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. యోనాలాగా నిద్రపోతున్న సంఘాన్ని మేలుకొల్పే దినం వచ్చింది. లేవండి, ప్రార్థించదు. ఒక్కసారి మోకరించండి. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ప్రభా, వినిన వాక్యాన్ని మా హృదయాలు నాటింపచేయండి. నీ దయగలాస్తాన్ని మాతో ఉంచండి. నీ మహిమ గల రెక్కల కింద మమ్మల్ని బలపరచండి. ప్రభా, ఇగో తండ్రి, ఈ దినమందు నీ సన్నిధిలో అయ్యా యోనా నిద్రపోతున్నట్టుగా మేము కూడా నిద్రపోతున్నాం. నా ప్రక్కవాడు ఏమైపోతున్నా నాకు అనవసరం, నా తోటివాడు ఏమైపోతున్నా నాకు అనవసరం అని మూర్ఖునైనా, దుర్మార్గునైనా, పాపినైనా నువ్వు రక్షించుటకు సమర్థుడని వాక్యం సెలవిచ్చావు. నువ్వు ప్రేమించు, నువ్వు రక్షిస్తానన్నా మేము రక్షించలేకపోతున్నాం. నువ్వు క్షమిస్తానన్నా కానీ ప్రభా మేములను నాయన మీ యొద్దకు మేము ప్రజలను తోచుకు రాలేకపోతున్నాం. నువ్వు ఉచితంగా ఇచ్చే నీ కృపకు వారిని పాత్రలు చేయలేకపోతున్నామయ్యా. ఈరోజు ప్రభా ఉచితంగా ఇచ్చే నీ కృపకు నాయన మా బంధువులను, మా మిత్రులను, మా స్నేహితులను పాత్రులు చేయుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందిన ఈ కృపను స్థిరపరచమని నాయన యువతని నశించిపోతున్న ఆత్మను రక్షించు భారం ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. నిద్రపోతున్న సంఘాన్ని మేల్కొనపండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మనం స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.